అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్‌కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్‌గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్‌గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎక్కడో ఉంటారన్నట్టు కాదు. మన చుట్టే ఉంటారండి. వాళ్ళు కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు. ఎందుకు అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయండి. వన్ లైనర్స్ క్లోజింగ్లన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే. సో లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజిక వర్గంతో సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది. కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడమే కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిలిం అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. శ్రీ విష్ణు గారు హాయ్. హాయ్. యాక్చువల్గా మీ సినిమాలో వచ్చేసి 3-4 మంత్స్కి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సామాజిక వర్గం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం లేట్గా ఇది వస్తుంది. అంటే మీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్